ఒకటేరా? గమ్యం ఒక్కటే. ఇంజనీరింగ్ నుంచి యానిమేషన్ వరకు ఎన్నో కోర్సులతో అత్యుత్తమ విద్యను అందిస్తోంది KLH యూనివర్సిటీ. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, లలితా ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. చాలా మందికి కన్ను అదురుతూ ఉంటుంది, కంటిన్యూగా కొన్ని రోజుల పాటు అట్లా అదురుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఏమో కొంచెం సేపు అట్లా ఉండి తర్వాత నార్మల్ అయిపోతుంది. ఇది మగవారికైనా ఆడవారికైనా ఎవరికైనా ఇలా జరుగుతూ ఉంటుంది. అంటే ఇలా జరగటం కొంతమంది ఏమో కొట్టిపారేస్తారు, కొంతమంది మాత్రం అలా అదరటం మంచిది కాదు అని, అంటే ఒక కన్ను పర్టికులర్గా ఒక జెండర్కి అదిరితే ఇది అశుభం అని, లేదు అంటే శుభము, ఏదో మంచి జరగబోతుంది లేకపోతే ఏదో కీడు జరగబోతుంది, ఇలా ఎక్కువగా విశ్వసిస్తూ ఉంటారు. ఏం చెప్తారు దీని గురించి? మనము దీనికి శాస్త్రం అనేటువంటిది ఖచ్చితంగా ఉంది. అయితే శాస్త్రం గురించి పూర్తి అధ్యయనం చేసి దాని మీద రీసెర్చ్ చేసిన వాళ్ళు మనకి ఉన్నారా లేరా, అసలు దాని మీద రీసెర్చ్ జరిగిందా లేదా అంటే ఖచ్చితంగా దీనికి రీసెర్చ్ జరిగింది. నేను కూడా రీసెర్చ్ చేశాను దీని మీద. ఇప్పుడు చాలా మందికి అనుభవాలు ఎలా ఉంటాయంటే, కుడికన్ను మగవాళ్ళకు కుడికన్ను కొట్టుకుంటే మంచిది, స్త్రీలకి ఎడంకన్ను కొట్టుకుంటే మంచిది అంటారు. లేదా పురుషులకి ఎడంకన్ను కొట్టుకుంటే మంచిది కాదు, స్త్రీలకి కుడికన్ను కొట్టుకుంటే మంచిది కాదు అంటారు. ఇదేమిటి అంటే, స్త్రీ పురుషుల్ని సూర్య అండ్ చంద్ర సంబంధంతో కూడా పోలుస్తారు. మన యొక్క ఐస్లో ఇది సూర్య సంబంధించినది, చంద్ర సంబంధించింది అంటారు. అందుకే నాడిలో కూడా ఇప్పుడు మనకి చూడండి, సూర్యనాడి చంద్రనాడి. అలా నేను కూడా దీని మీద దాదాపుగా ఒక 20-25 ఏళ్ళుగా రీసెర్చ్ చేశాను. ఏమిటి మరి కుడికన్ను ఎడంకన్ను కొట్టుకుంటే వెంటనే ఏమైనా నాకు బ్యాడ్ జరుగుతుందా అంటే, చాలా మందికి కలిగే అనుభవం ఏంటంటే, అందులో ఒక 30 to 40% ఆఫ్ పీపుల్కి వెంటనే బ్యాడ్ జరుగుతాయి, కొంతమందికి ఏ బ్యాడ్ కనబడదు. ఎందుకని? కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పురుషుడికి గనక లెఫ్ట్ ఐ బ్లింక్ మాటిమాటికి ఇలా కొట్టుకుంటున్నట్టు అవుతుంటే, ఆ కొట్టుకున్న సంకేతం ఏంటంటే, ఇప్పుడు నువ్వు చేసే పనులు ఒక్కసారి నువ్వు గమనించుకో. మనకప్పుడు బ్యాడ్ కనబడకపోవచ్చు, కానీ ఫ్యూచర్లో మనకి దాని ఇబ్బంది ఇచ్చేది ఏదో మనం చేయబోతున్నాం అని అర్థం. ఎందుకంటే ప్రకృతి అమ్మవారు మనకి నిమిత్తములు అంటాం. అంటే మనం ఏదైనా బయటికి వెళ్ళేటప్పుడు కానీ, లేకపోతే మనకి చుట్టూ ఉండే సంబంధం బట్టి కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి. అలాగే మన శరీరం ఏదైతే ఉందో అది కేవలం మనకు బాహ్యంగా కనబడేది శరీరము, రక్తము, మాంసం ఇవే. కానీ మనకు కనబడకుండా షట్చక్రాలు, దేవతామూర్తులు లోపల ఉంటారు. ఆ దేవత ఇండికేషన్ చేస్తుంది మనకి ఒక నిమిత్త రూపంలో. మనకి పురుషుడికి గనక ఏదైనా పని చేయబోతున్నాము, లేకపోతే నిర్ణయం తీసుకోబోతున్నాం, కుడికన్ను అదిరింది అనుకోండి, ఆ నిర్ణయం వల్ల నీకు భవిష్యత్తు బాగుంటుందని అర్థం. అలాగే అదే పురుషుడికి ఎడంకన్ను అదిరింది, ఆ నిర్ణయం తీసుకోబోతున్నాం, లేదా ఏదో సంతకం పెడుతున్నాం, ఎక్కడికో వెళ్తున్నాము అంటే, ఇప్పుడు వెళ్ళి మాట్లాడే విషయం ఏదైతే ఉందో ఫ్యూచర్లో ఇప్పటికిప్పుడు కలగకపోయినా ఫ్యూచర్లో నీకు లాంగ్ టర్మ్లో ఏదో ఇబ్బంది రాబోతుందని అర్థం. అదేవిధంగా స్త్రీకి ఎడం కన్నా అదురితే మంచిది, కుడి కన్నా అదురితే మంచిది కాదు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, మాకు తెలిసిన ఒక అతనికి ఇన్సిడెంట్ జరిగింది, ఒకటి చెప్తా. స్త్రీకి అయింది, పురుషుడికి అయింది. ఒక అతనికి వివాహం కోసమని వెళ్తున్నాడు, పెళ్లి చూపుల కోసమని. పెళ్లి చూపులకు వెళ్తూ ఉంటే అతనికి ఎడంకన్నా అదురుతుంటే పక్కన ఉండే వాళ్ళ బావమరిదికి చెప్పాడు, ఇవన్నీ ఏం కాదు, అట్లా అదురుతాను పట్టించుకుంటా పోవాలి కానీ అనగానే, సర్లే బావ చెప్పాడు కదా అని వెళ్ళిపోయాడు. కాకపోతే అమ్మాయి చాలా బాగుంది, మంచి ఫ్యామిలీ కనబడింది. అమ్మాయి ఇంత అందంగా ఉంటే నాకు ఎడంకన్నా అదిరింది ఏంటనే నాకు అర్థం కాలే. ఇంత అందంగా ఉంది కదా అమ్మాయి, ఎంత బాగుంది కదా, మంచిదే కదా అని. తీరా వివాహం అయిపోయింది. తీరా తర్వాత చూస్తే నెక్స్ట్ డే నుంచి టార్చర్ స్టార్ట్. అతనికి ప్రతి విషయానికి వంక పెట్టడం. ఇక పక్కింటోళ్ళు చూడు అట్లున్నారు, మీ బావలు చూడు ఇట్లున్నారు, లేకపోతే అట్లున్నారు ఇట్లున్నారు, పోల్చుకోవడం. ఇంకా ఆ వ్యక్తికి అయితే ఇంకా నా వల్ల కాదు, నేను వదిలేస్తానని చెప్పని డివోర్స్ దాకా వెళ్ళిపోయింది. అంటే ఏంటంటే అప్పుడు వెంటనే మీకు రిజల్ట్ కనబడకపోవచ్చు, కానీ అది ఇస్తుంది, ఎఫెక్ట్ ఇస్తుంది. సేమ్ ఇలాగే ఒక స్త్రీమూర్తి, ఒక అమ్మాయికి కూడా ఒక ప్రపోజల్ వచ్చింది. అంటే వాళ్ళ ఆఫీస్లో పనిచేసేవారు. ఆ ప్రపోజల్ గురించి ఎప్పుడు ఆ అబ్బాయి వచ్చి ఏమైంది అన్నప్పుడల్లా కుడికన్ను అదిరేది. ఫ్రెండ్కి చెప్తే, అదేంటి అంత మంచి అబ్బాయి నువ్వు ఇట్లా అంటావేంటి,
అవన్నీ నువ్వు మూఢనమ్మకాల్లో పట్టించుకుంటావా అది ఇది అని. ఇక్కడ విచిత్రం ఏంటంటే దాదాపుగా అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కొంచెం నమ్ముతారు ఇలాంటివి. ఒక 5-6 టైమ్స్ లేదు నాకు ఎందుకు నెగిటివ్ అనిపిస్తుంది వద్దు వద్దు అంటే నీకేం నెగిటివ్ అనిపిస్తుంది అని చెప్పి కూర్చోబెట్టి మొత్తం మాట్లాడినా ఏం కనబడదు. తీరా చూస్తే వివాహం చేసుకున్న తర్వాత సడన్గా నీకు యాక్సిడెంటే మంచాల పాలయ్యాడు. ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి, చాలా ఘోరమైన పరిస్థితి. తర్వాత స్లోగా రికవర్ అయ్యాడు అనుకోండి, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. కాకపోతే ఏంటంటే అది మనకి అప్పటికప్పుడు ఇమీడియట్లీ జరగాలని రూల్ లేదు. స్వప్న శాస్త్రానికి కూడా ఒక లెక్కలు ఉన్నాయి. అలాగే ఇలాగ బాడీలో కొంతమంది కన్ను అదురుతుంది, కొంతమంది భుజం అదురుతుంది అంటాడు. అవునా? అంటే మీరు డేరింగ్గా ఏదైనా ఒక స్టెప్ తీసుకునేటప్పుడు భుజం అదురుతుంది. అప్పుడు కుడి భుజం అదిరితే పురుషుడికి మంచిదని చెప్తారు, ఎడం భుజం అదిరితే స్త్రీకి మంచిదని చెప్తారు. అట్లాగా ఒక బాడీలో ఒక పార్ట్ మనకు అదురుతుందంటే అదేదో వీక్నెస్. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి వీక్నెస్ అంటాడు. ఎందుకంటే సైంటిఫిక్గా వాళ్ళు చదువుకున్నది వాళ్ళు చెప్పేది అది అంతవరకు అది కరెక్ట్, నేను కాదనట్లేదు. కానీ దీనికంటే ఒక శాస్త్రం ఉంది. ఆ శాస్త్రపరంగా అది అప్పటికి కాకపోయినా మనం కొంచెం గమనించుకోమని చెప్పడం. అంటే అక్కడ ఏదో నువ్వు మూఢంగా వెళ్ళమని కాదు, నువ్వు చేసే పని ఏదైతుందో నువ్వు తీసుకున్న నిర్ణయం ఏదైతుందో కరెక్టా కాదా 1-4 సార్లు ఆలోచించు అని చెప్పి ఇండికేషన్ ఇవ్వడమే ఈ స్వప్నం రావడం అనుకోండి, కన్ను అదరడం అనుకోండి, లేకపోతే మనకి వెళ్ళేటప్పుడు ఏదైనా ఒక విషయం మాట ఎదురవ్వడం అనుకోండి, ఏమైనా కానీ ఇలాంటికి సంబంధించిన శకునమే ఒక రకంగా. ఇది ఒక రకమైన శకునమే. మనం చూడండి ఇంట్లో ఏదైనా మనం మాట్లాడుకుంటే బల్లి కిచకిచనగానే అది సత్యం అంటాం. లేకపోతే ఎవరైనా మనం బయలుదేరుతుంటే తుమ్ముతుంటే అమ్మో అంటాం. అంటే ఏంటంటే ఎడమ తుమ్ము వెనక తుమ్ము మంచిదే అని చెప్తారు. అంటే ఏంటి, సింపుల్గా సైంటిఫిక్గా దాన్ని అర్థం చేసుకుంటే ముందు తుమ్ము మంచిది కాదంటారు. అంటే తుమ్మితే కొంత బ్యాక్టీరియా బయటకు వస్తుందండి. ఇలా వెళ్తున్నాం తలుపు దగ్గర ఎవరు తుమ్మారు, మనం అక్కడ నుంచి ఎంటర్ అయితే ఆ బ్యాక్టీరియా మనకి ఇబ్బంది ఇస్తుంది. అలా కాకుండా వెనక తుమ్మాడు ముందుకు వెళ్ళిపోతే ఆ బ్యాక్టీరియా మన దగ్గర రాదు కదా సైంటిఫిక్గా ఆలోచిస్తే. అట్లా చాలా రీజన్స్ ఉంటాయి. మరి ఇప్పుడు ఏదన్నా విశేషంగా వర్క్ చేసేటప్పుడు ఏదైనా మొదలు పెట్టేటప్పుడు అయితే మీరు అన్నట్టు ఇది మంచి జరుగుతుంది ఈ పనిలో లేకపోతే చెడు జరుగుతుంది అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చేమో. కానీ రొటీన్గా వెళ్తున్న జీవితంలో ఇలాంటిది ఏదైనా వచ్చినప్పుడు అసలు దేని గురించి ఇది ఇండికేషన్ ఇస్తుంది అనేది మనకు అర్థం కాని పరిస్థితుల్లో రోజండి ఒక విషయం ఏంటంటే ఈ రోజు మనకి కన్ను అదిరింది అనుకోండి, ఎడమ కన్ను అడిగింది పురుషుడికి, ఈ రోజు తీసుకునే నిర్ణయాలు ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోకపోవడం కరెక్ట్. ఆ రోజుకి వర్తిస్తుంది. ఈ రోజంతా కూడా తీసుకునేవి డెసిషన్స్ ఏమి తీసుకోవడం కరెక్ట్. ఇది ఓన్లీ కన్ను అదరడమే కాదు, నేను చాలా విషయాలు నేను రీసెర్చ్ చేస్తే మనం బయటికి బయలుదేరేటప్పుడు వెనక్కి పిలుస్తారు కొన్నిసార్లు, వెనక్కి పిలవకరా అంటారు, లేదా వెనక్కి వెళ్ళకరా మళ్ళీ పని జరగదు అంటారు. అట్లా చాలా చూసాను నేను. వెనక్కి వెళ్ళాము అంటే పని జరగదు ఇంకా అక్కడ, ఆ పనంతా ముందుకి వెనక్కి లాగే ఉంటుంది. నేను చాలా మంది నా విషయంలో చూసుకున్నాను, చాలా మంది విషయాల్లో చూశాను. ఇంకోటి మనం హారతి ఇస్తుంటే హారతి ఆరిపోతుంటుంది. ఇవన్నీ ప్రకృతి ఇండికేషన్స్ అండి. అంటే చూడ్డానికి ఇవంతా మూఢనమ్మకాలను కొట్టిపడేస్తాం కానీ అక్కడ నువ్వు ఖర్చు పెట్టేది ఏం లేదు కదా, నువ్వు జస్ట్ నువ్వు గమనిస్తున్నావు. అంటే వీటి వల్ల ఇప్పుడు కన్నదిరినా, నీకు స్వప్నం వచ్చినా, లేకపోతే ఎవరైనా వెనక్కి పిలిచినా, లేకపోతే ఏదైనా ఎదురైనా, లేకపోతే హారత ఆగిపోయినా, ఇక నువ్వు హారత ఆగిపోగానే వెంటనే నువ్వు లక్షలు ఏం ఖర్చు పెట్టక్కర్లేదు. కన్ను అదిరిందనగా నువ్వేం లక్షలు ఖర్చు పెట్టక్కర్లేదు. జస్ట్ యూ అబ్జర్వ్ దట్ సిచ్యువేషన్. ఓకే, ప్రకృతి మనకేదో చెప్తుంది. ఇప్పుడు మనకు చూడండి, వాళ్ళ రేపు అఫర్మేషన్స్ చేసే వాళ్ళు ఏం చెప్తారు, నువ్వు ప్రకృతికి థ్యాంక్స్ చెప్పు అంటున్నావు. మరి ఎవరికి థ్యాంక్స్ చెప్తున్నావు? నువ్వు ప్రకృతే కదా. ప్రకృతి అంటే ఎవరు? అమ్మవారే కదా. మనకి శాస్త్రాలు కూడా ఏం చెప్తున్నాయి, అమ్మవారు ఆ యొక్క రూపంలో నీకు ఇండికేషన్ ఇస్తుందని చెప్తుంది. మరి ఇండికేషన్ ఇస్తున్నప్పుడు నా ఇండికేషన్ నువ్వు అర్థం చేసుకో అంతే. ఒకవేళ అంటే జరగబోతున్నది చూడండి, వాతావరణ శాఖ వాళ్ళు కూడా వాతావరణం కానీ లేకపోతే ఈ ఇవి వస్తుంటాయి చూసారా మనకి భూకంపాలు, అవి ఒక చిన్న ఇండికేషన్ ఆధారం చేసుకునే కదా ఇలా జరగబోతుందని చెప్తారు. ఇది అంతే, జరగచ్చు జరగకపోవచ్చు, కానీ దాన్ని బట్టి మనం జాగ్రత్తగా ఉంటే బెటర్. జాగ్రత్తతో పాటు పరిహారం ఏమైనా ఉంటుందా? ఒకటేంటంటే శాస్త్రం అనేటువంటిది అవ్వచ్చు అవ్వకపోవచ్చు అనేదాన్ని శాస్త్రం అంటారు. అవ్వచ్చని ఖచ్చితంగా అంటే మనకి శాస్త్రం అనేటువంటి శాసించేది శాస్త్రం అవుద్ది. అవ్వచ్చు అవ్వకపోవచ్చు అనే దాన్ని శాస్త్రం అనరు. ఇది అవుతాది, కాకపోతే దీనికి పరిహారం ఏమిటనేది చెప్తాం. జ్యోతిష్ శాస్త్రంలో కూడా ఇది అవుతాది అనేటువంటిది ఉంటుందండి, అవ్వదు అనేటువంటిది ఉండదు. ఎందుకంటే ఇప్పుడు నిన్న ఒక జాతకం చూసి ఇంకో విషయం కూడా ఇప్పుడు నేను మీకు వచ్చిన ఉదాహరణ మీకు వినిపిస్తా, ఒక్క నిమిషం మీరు చూడండి. కొంచెం ఇలా మదర్ కూడా ఒక
6.5 years బ్యాక్ హెల్త్ పరంగా ఇబ్బంది పడిందని చూపిస్తుందండి. 6.5 years బ్యాక్ సార్. కొంచెం అక్కడ కొంచెం ఇబ్బంది పడింది మదర్. ఈవిడ కొంచెం మానసికంగానే కొంచెం ఎడ్యుకేషన్ లో కొంత స్ట్రెస్ అవ్వడం జరిగిందని చూపిస్తుంది. అవును సార్, 100% సార్. 6.5 years బ్యాక్ వాళ్ళ మదరు మీరు చెప్పింది 100% రైట్. ఎట్లా తెలిసింది? అదేదో అవ్వచ్చు అవ్వకపోవచ్చు అనట్లేదు. అవును 6.5 years బ్యాక్ టైంతో సహా వస్తుంది. అదే శాస్త్రం అంటారు. అదే ఓకే. ఇంకొకటి వీళ్ళ మేనమామ గాని మేనత్త వరస వాళ్ళకి కానీ సర్జరీ అయినట్టుగా చూపిస్తుందండి జాతకంలో. అంటే ఇవన్నీ ఏంటంటే పాస్ట్ లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్. ఐడియా ఉందా అది? ఉంది సార్, ఆయనకి కొద్దిగా జరిగింది. వీళ్ళ సర్జరీ అయింది, మేనమామకి అయింది సర్జరీ అనేది. అయిందా? ఆయన ఇప్పుడు లేదు సార్. అయితే అవును లేరు. సడన్ ఇది కూడా జరిగింది అతనికి. అవునవును లైఫ్ డెత్ కూడా సడన్ గా స్ట్రోక్ లాగా వచ్చింది. అవును. ఇది శాస్త్రం అంటారు వీళ్ళు. అట్లాగే అంటే ఇవి ఎట్లా చెప్తాము? ఆస్ట్రలాజికల్గా ఆ గ్రహాల యొక్క పొజిషన్స్ని బట్టి రీడింగ్ ఎలా ఉంటుందో ప్రకృతిలో నీకు ఇది ఒక ఇండికేషన్ బట్టి ఇది ఇలా జరగబోతుంది. సో నువ్వు జాగ్రత్త తీసుకో అంటే అందరూ నీకు ముందు ఏం జరుగుతుందని అందరూ చెప్తూ కూర్చోరు కదా. ప్రకృతి చెప్తుంది మనకి. తల్లిలాగా ప్రకృతి మనల్ని కాపాడుతుందనే ఒక పాజిటివ్ భావన ఉంటే నువ్వు దాన్ని పాజిటివ్గా తీసుకుంటావు. లేదు ఇవి మూఢనమ్మకాలు అని అనుకుంటే నీకు వచ్చే నష్టమే ఉంది చెప్పండి. ఇప్పుడు మీరు దాన్ని నమ్మారు, నువ్వు జాగ్రత్త పడుతున్నావు కానీ అంతకుమించి ఏం లేదు కదా అక్కడ. ఇప్పుడు పరిహారం ఏముండదా అండి ఇలా కన్నదిరినప్పుడు ఏమైనా జరగబోతుంది? ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, మనకి పురుషుడికి గనక ఎడమ కన్ను అదిరితే మీ ఇష్టదైవాన్ని తలుచుకోవడమే అది ద బెస్ట్ రెమెడీ. స్త్రీకైనా పురుషుడికైనా, అమ్మ నువ్వు నాకు ఇండికేషన్ ఇచ్చావు బట్ నాకు ఏ ఇబ్బంది కాకుండా నువ్వు చూడు తల్లి అని శరణాగతి పొందితే ఆవిడే చూసుకుంటాం. అంటే ఆవిడ చెప్పింది ఆవిడనే నమ్ముతున్నాం. ఓకే అంతే. ఇష్టదైవం ఆరాధన స్మరణ చేసుకుంటే సరిపోతుంది. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.